యొక్క గౌరవ పార్లమెంట్ సభ్యులు మన అభ్యర్థి అయినటువంటి ధనంపూడి అరవింద్ గారిని మాట్లాడవలసిందిగా. జై శ్రీరామ్. ఒకసారి నా కోసం జై సీతారాం. జై సీతారాం. కార్యక్రమానికి విచ్చేసిన నా సోదరులందరికీ, భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ, పైన ఉన్న వాళ్ళందరికీ కూడా చేతులు జోడించి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. కింద ఫ్లోర్లో ఉన్న వాళ్ళందరికీ కూడా పాదాభివందనలు తెలియజేస్తా ఉన్నా. హాళ్ళు సరిపోతలేవు, ఇవాళ పెద్ద హాళ్ళు సరిపోతలేవు. భారతీయ జనతా పార్టీ కుటుంబం కూర్చోబెడతారు. నా సోదరులు కింద కుర్చీలు లేక, కుర్చీలకు జాగలేక కింద కూర్చున్నారు. కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులు, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు మరియు రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ గారు, నా మొట్టమొదటి రాజకీయ పార్టీకి నేను జాయిన్ అయినప్పుడు పార్టీ అధ్యక్షులు లక్ష్మణ్ గారు, గత దాదాపు 6.5-7 సంవత్సరాల నుంచి నా ఎదుగుదలలో కీలక పాత్ర పోషించింది డాక్టర్ లక్ష్మణ్ గారు. అదేవిధంగా సోదరులు, పెద్దలు, నిర్మల్ శాసనసభ్యులు, మన భారతీయ జనతా పార్టీ అసెంబ్లీలో ఫ్లోర్ లీడర్ మహేశ్వర్ రెడ్డి గారు, పెద్దలు నిజామాబాద్ అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా గారు, సోదరుడు నన్నే ఫైర్ బ్రాండ్ అంటారు, ఆయన ఫైర్ బ్రాండ్ అనకూర్రి, అది ఆటం బాంబు. సోదరుడు ఆర్మూర్ శాసనసభ్యుడు రాకేష్ రెడ్డి గారు, సోదరుడు నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి పటేల్ గారు, మరో జిల్లా జగిత్యాల జిల్లా అధ్యక్షులు పెద్దలు మోరేపల్లి సత్యనారాయణరావు గారు, ఫస్ట్ నుంచి నేను జాయిన్ అయిన డేట్ నుంచి కరెక్ట్గా నన్ను డైరెక్ట్ చేస్తూ, దిశానిర్దేశం చేస్తూ, నా ఈ 6.5 సంవత్సరాల రాజకీయ జీవితంలో ప్రతి ఒక్కసారి నేను అడిగినప్పుడల్లా నాకు మంచి అడ్వైజ్ ఇచ్చిన సోదరులు పెద్దలు పల్లెరంగారెడ్డి గారు, పార్లమెంట్ ఇన్ఛార్జ్ పెద్దలు వెంకటరమణి గారు, స్టేజ్ పైన ఉన్న సీనియర్ నాయకులు, వివిధ అసెంబ్లీ నియోజకవర్గాలలో కంటెస్ట్ చేసిన అభ్యర్థులు, జెడ్పీటీసీ సోదరులు, అసెంబ్లీ కన్వీనర్లు, ఈ కార్యక్రమానికి వచ్చేసిన మండలాధ్యక్షులు, వివిధ మోర్చా అధ్యక్షులు, జిల్లా కమిటీలో ఆఫీస్ బేరర్స్, మరొకసారి ఈ కార్యక్రమానికి వచ్చేసిన నా బూత్ స్థాయి అధ్యక్షులు, సెక్రటరీలు, అందరూ కుటుంబ సభ్యులందరికీ కూడా, సోదరిమణులందరికీ, మీడియా మిత్రులకి నమస్కారాలు తెలియజేస్తూ అడ్వాన్స్గా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. 500 సంవత్సరాల తర్వాత రాముల వారు స్వంత కూటికి చేరారు. చేరినాక ప్రాణప్రతిష్ఠ తర్వాత మొట్టమొదటి శ్రీరామనవమి. నిన్ననో మొన్ననో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేను హిందువే అని అన్నాడు. రానున్న శ్రీరామనవమి మరియు హనుమాన్ జయంతి
వారం రోజుల లోపల 2 వస్తున్నాయి. రేవంత్ రెడ్డి గారు మీరు హిందూ అని ఒప్పుకున్నారు. ప్రత్యేకంగా మేమేమి అడుగుతలేము. రంజాన్ మాసంలో ప్రతిరోజు 5 సార్లు చెవులు గిల్లుమనేటట్టు మాకు ఏ సప్పుడైతే వచ్చిందో మేమేం కంప్లైంట్ చేయలేదు. హనుమాన్ జయంతికి మరియు శ్రీరామనవమి రోజున ఎటువంటి ఇబ్బందులు పెట్టకుండా మాకు డీజే పర్మిషన్లు ఇవ్వాలి. మేమేం నెల రోజులు అడుగుతలేం పర్మిషన్. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది. ఫస్ట్ ఒక జడ్జిమెంట్ ఉండే, ఎక్కడ కూడా లౌడ్ స్పీకర్లు ఏ రిలీజియస్ ప్లేసెస్లో కూడా ఉండకూడదు అని. దాన్ని తిరగరాస్తూ మళ్ళీ సుప్రీంకోర్టు ఏమన్నది, లౌడ్ స్పీకర్లు రిలీజియస్ ప్లేసెస్లో పెట్టుకోవచ్చు, 15 రోజులు సంవత్సరంలో పెట్టుకోవచ్చు అని. ఇవన్నీ కూడా బేఖాతరు చేసి మీరు తెలంగాణలో ఏ రకంగా పరిపాలన మీరు చేస్తుండ్రు, ఇంతకుముందు ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ రకంగా పరిపాలన చేసిందో మేము అందరం చూసినాం. నువ్వు కూడా మా సోదరుడివే అంటున్నావు, నువ్వు కూడా హిందూ సోదరుడే అంటున్నావు. కాబట్టి ఓ హిందూగానే వ్యవహారం చేయమని మేము అడుగుతున్నాం. నేను హిందూగా వ్యవహారం చేయమంటున్నా. హిందూగా వ్యవహారం చేయమంటే సమానంగా చూడమన్నట్టు అందరినీ. ఇంకో రకంగా వ్యవహారం చేయమంటే సమానంగా చూడలేరు. కేవలం హిందూ రాష్ట్రంగా హిందువులు మెజారిటీ ఉన్నంత కాలమే ఈ దేశం సెక్యులర్గా ఉంటుంది. ఆడబెట్టుకోండి. హిందువులు ఒకసారి మైనారిటీ అయితే ఈ దేశం సెక్యులర్గా ఉండదు. రాజ్యాంగంలో ఎంత పెద్దగా రాసుకున్నా సెక్యులర్ అని, ఒక్కసారి హిందువులు మైనారిటీలు అయితే సెక్యులర్గా ఉండదు. రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు ఇలా హిందువు అంటారు, సాయంత్రం చేస్తే టోపీ పెట్టుకుంటారు. కానీ ఒక గర్వించదగ్గే హిందూ ఆ రకంగా ఇక్కడ ఉన్నోళ్ళు ఎవరు కూడా అట్లా చేస్తారని నేను అనుకోను. వీళ్ళంతా పొలిటికల్ హిందువులు. రేవంత్ లాంటి వాళ్ళు పొలిటికల్ రాజకీయ హిందువులు. కాబట్టి ఏ రకంగా శ్రీరామనవమికి హనుమాన్ జయంతికి ఈ ప్రభుత్వం వ్యవహారం ఉంటుందో చూద్దాం. భారతదేశంలో ఉన్న భారతీయత కొద్దిగా కూడా దేశభక్తి జాతీయతా భావం ఉన్న ఏ భారతీయుడికైనా ఇది జీవితంలో అతి ముఖ్యమైన ఎన్నిక, ఈ పార్లమెంట్ ఎన్నిక. మేమేమి పదవులు చూడనోళ్ళం కాదు, మా ఇళ్ళల్లో రాజకీయాలు చూడనోళ్ళం కాదు, మాకేం పదవులు కొత్త కాదు. మేము టీనేజ్ ఉన్నప్పటి నుంచి మా ఇంట్లో జాగ ఉండకపోవు. అంత కాంగ్రెస్ పార్టీ అప్పట్లో మా నాయన అధ్యక్షుడు ఉన్నప్పుడు, అంతకుముందు మంత్రిగా ఉన్నప్పుడు కార్యకర్తలతో నిండే ఉంటుండే. సారీ, కార్యకర్తలు ఉంటే బీజేపీలు ఉంటారు, ఫాలోవర్లతో నిండే ఉంటుండే. కానీ ఒక నికాసైన భరతమాత ముద్దుబిడ్డ కోసం, నరేంద్ర మోడీ అన్న ఒక శిఖరం కోసం రాజకీయాలలోకి వచ్చి ఈనాడు భారతీయ జనతా పార్టీలో మేము పనిచేస్తా ఉన్నాం. ఒక కార్యకర్తలమై, ఏ పదవులకు కాదు, ఏ పైసలకు కాదు. మా మీద అవినీతి ఆరోపణ లేదు. చరిత్ర తిరగరాసి పసుపు బోర్డు కూడా మేమే తెచ్చినాం. అవి మీ ఎవ్వరికి చేత కూడా కాదు. ఏ కాంగ్రెస్ పార్టీని చేత కాలే, టీడీపీకి కాలే, టీఆర్ఎస్లోనికి కాలే. రైతుల కోసం మేలు చేసే నియత లేని దుర్మార్గులు ఇటువంటి పార్టీలు. అన్ని పార్టీలు ఒక భారతీయ జనతా పార్టీ తప్ప మిగిలిన పార్టీలంతా దుర్మార్గులు, రైతు వ్యతిరేకులు, హిందూ వ్యతిరేకులు ఎవరు లేరండి. మిగిలిన అందరు దుర్మార్గులే. ఈ ఎన్నిక ఎందుకు ముఖ్యమంటే, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఈ మధ్యనే ఇంప్లిమెంట్ అవ్వడం దేశంలో మొదలైంది. అమిత్ షా గారు పార్లమెంట్లో మాట్లాడిండ్రు. ఈ మధ్య
ఇంటర్వ్యూలలో మాట్లాడుతున్నారు. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఇంప్లిమెంట్ అయినాక నెక్స్ట్ వచ్చేది నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్. హిందువులు ఎక్కడి నుంచి అయితే ఇస్లాం దేశాల నుంచి తరిమేయబడ్డ హిందువులందరికీ మనం పౌరసత్వం ఇచ్చుకునేది సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్. ఇక్కడ దొంగతనంగా ఈ మమతా బెనర్జీ లాంటి దేశ వ్యతిరేకులు దుర్మార్గపు రాజకీయ నాయకులు బంగ్లాదేశ్ వాళ్ళకి మయన్మార్ వాళ్ళకి ఓటు బ్యాంకు రాజకీయాల కోసం దొంగ ఆధార్ కార్డులు దొంగ పాస్పోర్టులు ఇస్తున్నాయి మమతా బెనర్జీ, కల్వకుంట్ల చంద్రశేఖరరావు మరియు ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు వీళ్ళకి బుద్ధి చెప్పడానికి తీసుకొచ్చి మన భారతీయుల్ని కాపాడేది ఇతర శక్తులు ఎవరైతే మయన్మార్కి వెళ్ళి బంగ్లాదేశ్కి వెళ్ళి వచ్చి నానా రభస చేస్తాం. ఎక్కడ న్యూసెన్స్ చేసినా ఎందుకంటే ఆర్మూర్ గడ్డ మీద మన నిజాం సాగర్ కెనాల్ కూడా మీకు అందరు ఆడికెళ్ళొచ్చి ఇడికెళ్ళొచ్చి ఇక్కడ కబ్జాలు పెడతా ఉన్నాం. ఇట్లా ప్రతి జాగల న్యూసెన్స్ అవుతున్నదంటే వీళ్ళ వల్లనే న్యూసెన్స్ అవుతున్నది. ఇటువంటి వాళ్ళని ఏరి పారేయడానికి తీసుకొచ్చేది నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్. అదే రకంగా యూనిఫామ్ సివిల్ కోడ్ రావాలన్నది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రికమెండేషన్. అది రాజ్యాంగంలో ఉన్నది. దానికి కాంగ్రెస్ వాడు వ్యతిరేకమా కాదా చెప్పాలి. సిఏఏకి వ్యతిరేకమని చెప్తారు, ఎన్ఆర్సీకి వ్యతిరేకమని చెప్తారు, యూనిఫామ్ సివిల్ కోడ్కి వ్యతిరేకమని చెప్తారు. ఇవన్నిటికి వ్యతిరేకమైతే నువ్వు భారతదేశానికి వ్యతిరేకమే. మరి భారతదేశం మనందరిది ఉండిపోవాలంటే, మనం ఇక్కడ భారతీయులుగా ఉండాలంటే ఈ ఎన్నిక ప్రతి ఒక్క భారతీయుడికి ముఖ్యమైన ఎన్నిక. మనందరికి అర్థమవుతుంది, ముస్లింలకు కూడా అర్థమైతే మంచిది. వాళ్ళకి అర్థం కానిస్తలేరు కాంగ్రెస్ వాళ్ళు, వాళ్ళని మభ్యపెడుతున్నారు. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ భారతదేశంలో ఉన్న ముస్లింలకు ఎటువంటి సంబంధం లేదు. నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ భారతదేశంలో ఉన్న ముస్లింలకు ఎటువంటి సంబంధం లేదు. యూనిఫామ్ సివిల్ కోడ్ రేవంత్ రెడ్డి లాంటి నాయకులు, నేను కూడా హిందువే కానీ నేను ఎవరిని ద్వేషించను, అందరూ సమానమే అంటున్నాడు కదా, అది ఉట్టి మాటలకు కాదు చేతలకు పరిమితం చేసేది యూనిఫామ్ సివిల్ కోడ్. ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ కూడా లాస్ట్ టైం మీ అందరి ఆశీర్వాదంతో ఏదైతే నేను మొట్టమొదటిసారి ఎంపీగా పోయి ఫస్ట్ పార్లమెంట్ సెషన్ 370 ఆర్టికల్ కి తీసేయడానికి ఓటేసిన చూసిండ్రా. ఈసారి నా కోరిక, ఈసారి మీరందరూ ఎంపీగా నన్ను పంపించినాక మొట్టమొదటి సెషన్ లా యూనిఫామ్ సివిల్ కోడ్ కి నేను ఓటేస్తా, ఎన్ఆర్సీకి ఓటేస్తా అని నేను ఆశిస్తా ఉన్నా. వక్ఫ్ బోర్డు అందరూ సమానం అంటున్న రేవంత్ రెడ్డి గారు, వక్ఫ్ బోర్డు వచ్చి రేవంత్ రెడ్డి ఇల్లు ఉంటుంది జూబ్లీహిల్స్లా, రేవంత్ రెడ్డి ఇంటి మీదకి పోయి ఈ ఇల్లు మాది అని వక్ఫ్ బోర్డు అంటే రేవంత్ రెడ్డి ఇల్లు ఖాళీ చేసుకోవాలి. తెల్లారి పోయి ఏడికి పోవాలి, వక్ఫ్ ట్రిబ్యునల్కి పోవాలి. వక్ఫ్ ట్రిబ్యునల్లో పోయి అట్లా కింద నిలబడాలి. ఇక పైన వాళ్ళు ఉంటారు, జడ్జిలు ఉంటారు. జడ్జిలందరూ వాళ్ళు ముస్లింలే, మళ్ళా అలా వేరే జడ్జిలు ఉండరు. ఒక్కసారి వక్ఫ్ బోర్డు పోయి రేవంత్ రెడ్డి ఇల్లు మాది అని అంటే రేవంత్ రెడ్డి ఇల్లు ఖాళీ చేసి వక్ఫ్ ట్రిబ్యునల్కి పోవాలి. ఆ ట్రిబ్యునల్లో ఉన్న జడ్జిలందరూ కూడా ముస్లింలే. ఆ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పే ఫైనల్. రేవంత్ రెడ్డి దాని తర్వాత హైకోర్టుకి పోలేడు, సుప్రీంకోర్టుకి పోలేడు. అది వక్ఫ్ యాక్ట్. ఇది ఏ రకంగా సమానం అండి? ఇది ఏ రకంగా సమానం? ఈ సెక్యులర్ దేశం అయితే ఇటువంటి యాక్ట్లు ఉంటాయా? ఇటువంటి యాక్ట్ ఉండజాలుతాయా? ఇవాళ మందిరాల మీద వస్తున్న ఆందాని మనమందరం హుండీలల్లా తిరుమల తిరుపతి దేవస్థానం ఆందాని రోజుకి 4 కోట్లు ఇళ్ళకెళ్ళి తీసుకుపోయి నువ్వు ముస్లిం క్లరిక్లకి జీతాలు ఇస్తున్నావు, నువ్వు మత మార్పిడిని ప్రోత్సహిస్తున్నావు ఇదే పైసలతో. కానీ అవతల మతాలతో దగ్గర వస్తున్న వాళ్ళ
మస్జిద్లలోనో చర్చిలలోనో వచ్చే పైసలు నువ్వు ప్రజల మీద ఖర్చు పెడతలేవు. ఇదే సెక్యులర్ దేశం? ఇదేనా సెక్యులర్ దేశం? ఇవన్నిటికీ 75 సంవత్సరాలు ఏదైతే హిందువుల మీద వ్యతిరేకంగా భారతదేశంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు నడిచినాయో, రీజనల్ పార్టీ ప్రభుత్వాలు నడిచినాయో, ఇవన్నిటికీ స్వస్థ చెప్పాలంటే ఇవాళ ప్రతి ఒక్క భారతీయుడు నరేంద్ర మోడీనే బలపరచాల. వేరే మార్గం లేదు. లేకపోతే భారతదేశం మన చేయడానికి పోతుంది. కాబట్టి ఇది టర్నింగ్ పాయింట్. భారతదేశానికి ఎన్నిక మోస్ట్ ఇంపార్టెంట్ ఎన్నిక. ఇక ఆర్మూర్లో మనకు ఎమ్మెల్యే ఉన్నారు, నిజామాబాద్లో ఎమ్మెల్యే ఉన్నారు, ఎంపీగా నేనున్న గత 5 ఏళ్ల నుంచి. మనము ఎమ్మెల్యేకి ఎత్తి మన లోకల్ బాడీగా గల్లీ అనేది భారతీయ జనతా పార్టీ హోనా. నేను ఈ మధ్య రకరకాలుగా సర్వేలు అవుతూ ఉంటాయి, అన్ని పార్టీలు చేయించుకుంటారు, పెద్దలందరూ స్టేజ్ మీద ఉన్న వాళ్ళు చెప్తా ఉంటారు. ఎన్నిక వస్తున్నది, ఎంపీ ఏం చేసిండు, మొన్న అసెంబ్లీ ఎన్నికలైన ఎమ్మెల్యే ఏం చేసిండు. చాలా మటుకు కంప్లైంట్లు వచ్చేది డ్రైనేజీలు, రోడ్లు, మంచినీళ్ళు, ఇటువంటి కంప్లైంట్స్ వస్తున్నాయి. అన్నిటికంటే ఎక్కువ కంప్లైంట్ కొత్త రేషన్ కార్డు లేదు, కొత్త పెన్షన్ లేదు. ఇవి రావాలంటే ప్రజలకు అందరికీ నా సోదరులందరికీ కార్యక్రమానికి వచ్చిన సోదరులందరికీ నేను చెప్తా ఉన్నా, ఇది వాళ్ళందరికీ స్పష్టంగా చెప్పండి. కేంద్ర ప్రభుత్వానికి మనం భారతీయ జనతా పార్టీ కోటేషనం, నేషనల్ గవర్నమెంట్ భారతీయ జనతా పార్టీకి ఉన్నది. నేషనల్ హైవేలు ఏ రకంగా ఉన్నాయో చూడు. మనం స్టేట్ గవర్నమెంట్ భారతీయ జనతా పార్టీకి వస్తే స్టేట్ హైవేలు కూడా అదే రకంగా అయినాయి. మీరు జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మేయర్లు, కార్పొరేటర్లు భారతీయ జనతా పార్టీని గెలిపిస్తే మీ గల్లీలలో కూడా రోడ్లు చెక్క 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 మెరుస్తాయి. మీ ఇంటికి మంచినీళ్ళు వస్తాయి. మీ ఇంటి ముందర మోర్లు మంచిగా డ్రైనేజ్ ఫెసిలిటీ మంచిగా ఉంటుంది. ఇది వ్యత్యాసం. కొంచెం అందరూ కూడా దయచేసి మీ బూతులల్లా ప్రజలకు తెలియజేయండి. ఎంపీ ఇంతకుముందు నేను మన కార్యకర్తల సమావేశాలలో ఆత్మీయ సమ్మేళనాలు చెప్పిన, మాకు 7 నెలల పైన మేము ఉండగలం. చాలా గ్రామాలలో తిరిగినము, చాలా గ్రామాలలో తిరగకపోవచ్చు. కాబట్టి అర్థం చేయించండి. ఇవి తప్ప పసుపు కూడా తెచ్చిన మునగాడు అరవింద్ ధర్మపురి, ఇచ్చింది నరేంద్ర మోడీ, తెచ్చింది అరవింద్ ధర్మపురి అని ప్రతి రైతుకు తెలుసు. ఏ పార్టీ ఇవ్వలేదు, ఫైనల్ గా భారతీయ జనతా పార్టీ మనల్ని కాపాడింది అని ప్రతి రైతుకు తెలుసు. ఇవాళ 20,000 పసుపు రేటు దాటుతున్నదంటే దానికి భారతీయ జనతా పార్టీ, మన ఎంపీ కష్టపడ్డాడు, మోదీ గారు ఆయన ప్రభుత్వం తీసుకుంటున్న పాలసీస్, ఎక్స్పోర్ట్ ప్రమోషన్, దానివల్ల ప్రతి రైతుకు తెలుసు. ఇవాళ వరి రైతులు, మక్క రైతులకి రేట్లు వస్తున్నాయి, ఎంఎస్పీ వస్తుందంటే అది కేవలం నరేంద్ర మోడీ ప్రభుత్వం వల్ల వస్తుందని తెలుసు. మహిళలందరికీ సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు బలంగా తయారైతున్నాయి. వాళ్ళకి 1,000 కోట్ల లోన్లు వస్తున్నాయి, వాళ్ళకి సబ్సిడీలు వస్తున్నాయి, వాళ్ళకి ఉజ్వల కనెక్షన్లు వస్తున్నాయి, వాళ్ళ చిన్న పిల్లల అమ్మాయిలకి సుకన్య సమృద్ధి యోజన కింద 8% పైన వడ్డీ రేటు వస్తున్నది. వాళ్ళకి బీమార్లు అయితే ఆయుష్మాన్ భారత్ కింద ఇలా చేయించుకుంటున్నాము అని ఇవన్నీ కూడా మహిళలకు తెలుసు. ఇవి కాకుండా రానున్న కాలంలో ఆ డ్రోన్లు తీసుకొచ్చి ఆ డ్రోన్లు కూడా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లకు అప్పచెప్పి వాటితో కూడా ఆంధ్రాని మహిళలకి ప్లాన్ చేస్తున్నది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అని తెలుసు. మహిళా సంఘాలని, నారీ శక్తిని ఇంకా బలపరుస్తున్నది నరేంద్ర మోడీ అని తెలుసు. యువతకి ఉపాధి, ముద్రా లోన్లు 2,600 కోట్లు ఇక్కడ ఇచ్చినాం, స్వనిధి లోన్లు, చిరు వ్యాపారాలకు ఇచ్చినాం 40,000. ఆ రకంగా ఇలా విశ్వకర్మ యోజన రాష్ట్రంలో హైయెస్ట్ అప్లికేషన్లు నిజామాబాద్ పార్లమెంట్ నుంచి రావడం, ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్ కింద లోన్లు తీసుకొని చాలా మంది యువకులు చిన్న చిన్న ఫ్యాక్టరీలు పెట్టుకోవడం, ఇవన్నీ కూడా ప్రజలకు తెలుస్తా ఉన్నాయి. ఎక్కడ కూడా నయా పైసా
కరప్షన్ లేకుండా, లంచాలు లేకుండా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం నడుస్తూ ఉన్నది. ఇవన్నీ కూడా ప్రజలకు తెలుసు కాబట్టి ఇవాళ నరేంద్ర మోడీ గారు రోజు రోజు ఆయన ఎప్పుడు ఎన్నికొచ్చినా ఆయన సీట్ల సంఖ్య పెరుగుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా ప్రజలకి ప్రతిరోజు దయచేసి మీ బూతులలో చెప్పండి, వాళ్ళకి ఇవన్నీ అర్థం చేయించండి. ఏ పార్టీ కూడా చూసినా ఒకడు 15% అంటే 1,50,000 అంటుండు, ఒకడు 2 లక్షలు అంటుండు, 1,80,000 అంటుండు. మెజారిటీ మాట్లాడుతున్నారు కానీ గెలుపు ఓటముల గురించి ఎవరు మాట్లాడుతున్నారు. అన్ని పార్టీలు కూడా బీజేపీ గెలుస్తుంది అంటున్నారు. కాంగ్రెస్ వాడు కూడా ఏడుచుకుంటే 1,50,000 తోటి కాంగ్రెస్ ఓడిపోతుంది అంటున్నారు. ఇదంతా ఎవరి ఘనతన్నా ఇక్కడ కూర్చున్న ప్రతి బూత్ స్థాయి కార్యకర్త ఘనత అది. నేను ఇప్పుడు పల్లె రంగారెడ్డి గారు మాట్లాడుకుంటా ప్రతి ఒక్కళ్ళు మోడీ అయి పనిచేయాల, ప్రతి ఒక్కరు అరవింద్ ధర్మపురి అయి పనిచేయాల అని ఆయన అనడం జరిగింది. నేను చెప్తున్నా, బాధాప్త సర్పంచ్కి నిలబడాలి, బాధాప్త ఎంపీటీసీకి నిలబడాలి, బాధాప్త ఎంపీటీసీకి నిలబడాలి. ఈసారి మొత్తం మన జిల్లాల మన పార్లమెంటు నియోజకవర్గంలో ఇద్దరు అధ్యక్షులు ఉన్నారు. ప్రతి జెడ్పీటీసీ భారతీయ జనతా పార్టీ గెలవాలి. కాంగ్రెస్ పార్టీకి ఒక్క జెడ్పీటీసీ వద్దడానికి వీల్లేదు. నేను జూన్ 4 తర్వాత ఈడికెళ్ళి కదలనే కదలా, ఒక్క జెడ్పీటీసీ లేదు. కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేసే వరకు నిద్రపోయలేదు. భారతీయులకి వ్యతిరేకం వీళ్ళు. వారికి ఓటేస్తారట, ఆర్టికల్ 370 మళ్ళా వాపసు తెస్తారట. ఆయనకి ఓటేస్తారట, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ని ఇంప్లిమెంట్ చేయలేరట. వారికి ఓటేస్తారట, బంగ్లాదేశ్కి వెళ్ళి వచ్చిన ముస్లింలకి, మయన్మార్కి వెళ్ళి వచ్చిన ముస్లింలకి ఆరతి పడతారట. ఆరతి. ఉత్తరప్రదేశ్ ఏమైంది? 11,000 లౌడ్ స్పీకర్లు కత్తరి పెట్టిండ్రు. 35,000 లౌడ్ స్పీకర్లకి సౌండ్ తగ్గించారు. 35,283 లెక్క తప్పదు. 35,283 లౌడ్ స్పీకర్లకి సౌండ్ తగ్గించారు. 11,000కి కట్టడి పెట్టారు. రేవంత్ ఆడ ఉన్నాడు అసలైన హిందువు. మహేష్ అన్న మాట్లాడుకుంటే మొన్న నేను విన్నా, రేవంత్ ఏంటంటే నా వంతు ఎంత అంటున్నాడు. రేవంత్ నీ వంతు ఏంది చెప్పాలన్నా? 11,000 కత్తెరెట్లు పెట్టిండు చూడు, 35,000 లౌడ్ స్పీకర్ సౌండ్ తగ్గించారు చూడు. అది నీ వంతు. ఆ నీ వంతు చేయి ఫస్ట్, తర్వాత వచ్చి ఓడినాడు. ఇవన్నీ డైలాగులు కొట్టుకుంటా ఉట్టి డైలాగులకు పరిమితమైనందుకు కాంగ్రెస్ పార్టీ ఇవాళ పతనానికి వేయింది. ఏ రాష్ట్రంలో చూసినా కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. ఈ రాష్ట్రంలో కూడా ఎన్నికుందో మాకు తెలుసు, ఎన్ని రోజులు ఉంటుందో ఈ మీడియా వాళ్ళకి తెలుసు. మాకు తెలియదు, నేను చెప్పినా నేను మళ్ళా. ఇంకోడు ఆయన పేర్ల రామున్నది కానీ రామ్గాడు కేటీఆర్ ఒక్క రాముడిది ఒక్క బుద్ధి లేదా? శ్రీరామచంద్రుడిది ఒక్కటి రాలే క్వాలిటీ. జై శ్రీరామ్ అంటే అన్నం పెడుతుందా? రాకేష్ భాయ్ యాడ్ చేసాడు ఇంతకుముందు. టోపీ పెడితే అన్నం కడుపు నిండుతా? అది ఈడ దట్టిగాడుతూ అది పెడితే కడుపు నిండుతా? అదిరా ఏంటి కడతారా మరి? మీ అయ్యనేమో ఇంత పక్క మీరు లెక్కుంటాడు, దట్టి ఏమో ఇంత పెద్దగా ఉంటుంది చేతి. మీ అయ్య 4 చేతులు కట్టచ్చు ఒక దట్టితో. కడుపు నిడుతుందా మీ అయ్యది? ఈ సుంటోళ్ళు అందరూ కూడా హిందువులు తయారవుతారు ఈ మధ్య. ఎందుకు తయారవుతారు? నరేంద్ర మోదీ హేతు ముమ్కిన్ హే. రేవంత్ కూడా నేను కూడా హిందువే అని యాదికి ఎందుకు వచ్చింది? మోదీ హేతు ముమ్కిన్ హే. మా జీవన్ రెడ్డి అంకుల్ మొన్నటిదాకా ఆజాదీ 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 అని తిరిగిన ఆయన
ఇవాళ జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ అని తిరుగుతున్నాడు. ఎందుకు? మీడియా మిత్రులు తెలుసా? మోదీ హై తో ముమ్కిన్ హై, మోదీ హీ రహేగా. వీళ్ళకి హనుమంతుడు రాముడు అందరు యాదికొస్తూనే ఉంటుంది జీవితకాలం. ఇక ఇవాళ కార్యక్రమానికి రాగానే పైకెక్కుతున్న మెట్లు పట్టుకొని గుంజుకపోయారు కిందికి. అన్న కింద కూడా నిండిపోయిందన్న, హాళ్ళు సరిపోతలేవు నిజామాబాద్. మళ్ళా కిందికి పోయి అందరికీ నేను వందనాలు చెప్పి ఇట్లా మళ్ళా వాపస్ పోయి మళ్ళీ ఇటుకెళ్ళి వద్దాం అనుకున్నా. మళ్ళీ అటుకు తీసుకుపోయారు, మళ్ళీ ఇటుకెళ్ళి తీసుకొచ్చి ఇవాళ ఈ కార్యకర్తల బలం చూసి అధ్యక్షులు, నేను జాయిన్ అయినప్పుడు లక్ష్మణ్ గారు అధ్యక్షులు, ఆయన సంతోషించుంటారు. భారతీయ జనతా పార్టీ ఎంత బలంగా నిజామాబాద్లో పెరిగింది పార్లమెంట్. ఆయన అధ్యక్షతన నేను రాజకీయాలు మొదలుపెట్టిన, ఈ పార్టీలో పనిచేయడం మొదలుపెట్టిన. కాబట్టి ఆయన సాటిస్ఫై అయ్యి ఉంటారని నేను అనుకుంటా ఉన్నా. రిజల్ట్ కూడా అంకుల్ మీరు అధ్యక్షుడు ఉన్నప్పుడు 72,000 మెజారిటీ వచ్చింది. ఈసారి దాన్ని కనీసం డబుల్ చేస్తాం. వీళ్ళందరి సహకారంతో కనీసం డబుల్ చేస్తాం అని తెలియజేస్తూ మరొకసారి ప్రతి ఒక్క నా కార్యకర్త సోదరునికి సోదరిమణికి చేతులు జోడించి నమస్కారాలు తెలియజేస్తూ శ్రీరామనవమి శుభాకాంక్షలు కూడా మరోసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. భారత్ మాతాకి